ఆకలి వేస్తే అన్నం తింటాం, టిఫిన్ చేస్తాం లేదా పండ్లు తీసుకుంటాం. కానీ రొటీన్కు భిన్నంగా ఓ యువతి వెంట్రుకలు తినడం అలవాటు చేసుకుంది. ఏంటి వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. ఈ వార్త చూడండి, మీకే తెలుస్తుంది. నిజామాబాద్కు చెందిన 20 ఏళ్ల యువతి ఈమె గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది. తీరా నగరంలోని ఖలీల్వాడిలో ఉన్న లతా నర్సింగ్ హోంలో డాక్టర్ భూమారెడ్డిని సంప్రదించింది. స్కానింగ్ చేసి వైద్య పరీక్షలు చేసిన అనంతరం కడుపులో నల్లని రాయి ఉన్నట్లుగా స్కానింగ్ రిపోర్టులో వచ్చింది. డాక్టర్ భూమారెడ్డి శస్త్రచికిత్స చేయాలని సూచించారు. వెంటనే ఆపరేషన్ చేశారు. కడుపులో ఉన్న అసలు విషయం బయటపడింది. నల్లని రాయి కాదు, అవి వెంట్రుకలు అని తెలిసింది. తీరా డాక్టర్ పేషెంట్ ను ఆరా తీయగా గత 2 సంవత్సరాలుగా తను వెంట్రుకలు తినే అలవాటు అయిందని చెప్పింది. ప్రతిరోజు తిన్న వెంట్రుకలు కడుపులోకి వెళ్లి గడ్డలాగా మారిపోయి కడుపు నొప్పి రావటంతో ఇబ్బందులు పడినట్టు వైద్యులు భూమారెడ్డి తెలిపారు. ఆపరేషన్ ద్వారా తొలగించిన ఈ వెంట్రుకలు పూర్తి నల్లని రాయిలా తయారైందని, దాని బరువు సుమారు కిలో వరకు ఉందన్నారు. 25 సెంటీమీటర్ల పొడవు, 7 సెంటీమీటర్ల వెడల్పు, 6 సెంటీమీటర్ల ఎత్తుతో కడుపులో వెంట్రుకలు గడ్డలాగా తయారైందన్నారు. చాలా అరుదైన ఆపరేషన్ చేయటం జరిగిందని డాక్టర్ భూమారెడ్డి చెప్పారు. చాలా మంది పిల్లలు మట్టి తినడం లాంటివి చేస్తారని, ఇలా వెంట్రుకలు తినడం చేయడం చాలా ప్రమాదం జరుగుతుందని, పెద్దలు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈరోజు 20 ఇయర్స్ అమ్మాయికి సర్జరీ చేశాము. స్టమక్లో గడ్డ ఉండే, ఆ గడ్డ సిటీ స్కాన్ చేసిన తర్వాత ఆ గడ్డ వెంట్రుకలతో పాటు వెంట్రుకలు తిని కొన్ని సంవత్సరాలతో తిని అలవాటు ఉండడం వలన వెంట్రుకలు ఒక రాయిలాగా గడ్డలాగా తయారైపోయింది. ఇది స్టమక్ మొత్తం నిండిపోయింది. ఇప్పుడు సర్జరీ చేసి తీసాము. దీని పొడవు 23 సెంటీమీటర్స్, వెడల్పు 7 అండ్ హైట్ కూడా ఒక 6 సెంటీమీటర్స్ అంత పెద్దగా ఉంది. బరువు సుమారుగా 1 kg ఉంది. గట్టిగా రాయిలాగా ఉన్నది. ఇది చాలా రేర్ కేసు. ఇది నేను 15 సంవత్సరాలలో ఒక 2వ కేసు ఇది ఆపరేషన్ చేసి తీసింది.